మనిషికి మొత్తానికి మూసి దాచేశాడు. వాడెవడు? ఈ చక్రపాణి మేనలుడు. నా తెలివితేటలన్నీ వాడికి వచ్చాయి. అరే నానా శక్తి, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదు నాన్న, మన పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మావయ్య నువ్వెప్పుడు వచ్చావు? నేనెప్పుడు వచ్చాను, నువ్వు ఇప్పుడే నన్ను చూస్తున్నావు. చూసారా నా కొడుకు ఎంత శ్రద్ధ? అది నిజమే. గడ్డి పీకి చూస్తే తెలుస్తుంది నీ కొడుకు శ్రద్ధ ఏంటి. మామ్స్, నన్ను ఇరికిద్దామని మా నాన్న వెంట పెట్టుకుని వచ్చావా? అరే మీ నానేరా, రారా గడ్డివం దగ్గరికి వెళ్ళి గడ్డమ్మాలని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే కదా తెలిసింది మీరు చేస్తున్న బాగోతం ఏంటో. అలాగా మావయ్య? రేయ్ ఏంటి, కొంచెం వెయిట్ చెయ్యి, తర్వాత వచ్చి నీ పని చూస్తాను. ఓకే? గడ్డి ట్రాక్టర్లు ఎక్కించేదాకా ఎవడో మాట్లాడకూడదు. మాట్లాడితే ముందు ఆపు. అసలే డీజిల్ ధర మండిపోతుంటేనే. నమస్కారం వెంకటరాయుడు గారు. నమస్తే నమస్తే. నమస్కారం నమస్కారం. అయ్యి బాబోయ్, గడ్డి 2 లోడ్లు అయ్యేటట్టు ఉన్నాయి. వేండి నిమిషాలు ఎక్కించే. ముందు డబ్బు పడేయండి. మనం చేసుకునే అగ్రిమెంట్ ప్రకారం మిగతా డబ్బు పట్టుకొచ్చాను. ఏదేమైనా ఇచ్చి పుచ్చుకోవడానికి సవ్యంగా ఉంటే ముందు వ్యవహారాలు అవి బాగుంటాయి. ఏంటి? ఎండు కట్టితో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోతారు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చెయ్యి. ఏరా, నువ్వు చేసిన దానికి నేను మేనేజ్ చేయాలా? పోతావా లేదా? ఏమిట్రా పోతావా లేదా? ఏంట్రా బెదిరిస్తున్నావు? డబ్బు కరెక్ట్ గా ఉందిగా, అయితే నేను గడ్డి ఎక్కించేస్తాను. అది తప్పని ఏంటి ఆడదాన్ని వాటేసుకున్నట్టు పోతున్నావు? ఈ పక్క నుంచి గడ్డి ఎక్కించేద్దామని. ఇటు పక్క తీయకూడదు. ఎందుకు? ఇటు మంచిది కాదు, వెనక నుంచి తీ. నా గడ్డి నా ఇటు. నువ్వు గడ్డి కోసం వచ్చావా గొడవ పడ్డానికి? గడ్డి కోసమే. అప్పుడు నేను చెప్పింది నువ్వు విను. రేయ్, గిడ్డి అమ్మేశాక మనకెందుకురా, ఏదో పక్క నుంచి తీసుకొని. బావా, ఇది నీకు తెలీదు, అక్కకి నాకే తెలుసు. ఇవాళ ఎవరు గడ్డి కొనడానికి వచ్చినా కుడిపక్క తీయమని ఒక సిద్ధాంతి నాతో చెప్పారో అదే ఫాలో అవుతున్నా. నాకు కూడా ఒక సిద్ధాంతి చెప్పాడు. ఏంటో ఏంటో బాగుతున్నావు? మా బావ గురించి మర్యాద లేకుండా మాట్లాడతావా? ఈ బావ గారి గురించి మర్యాద లేకుండా నేను ఎప్పుడు మాట్లాడానే? ఏమన్నాడు మావయ్య నాన్న గురించి? అది గనక చెప్తే నువ్వు తట్టుకోలేవురా. నాన్న గురించి అంటారా? ఏరా, మా బావనే బుద్ధి లేనాడు అంటావా? బుద్ధి లేనాడా? వీడన్నాడా లేక వాడే అంటున్నాడా? నిన్నేం చేస్తున్నా? ఏం చేస్తాడు? ఇటువంటి డబ్బు గడ్డి అమ్ముతారట. రై, నీకు గడ్డి లేదు గిడ్డి లేదు, ముందుకు నుంచెళ్ళు. నేను అగ్రిమెంట్ చేశాను. రై, కొట్టడం ఆపి 5 నిమిషాలు అయింది, ఇంకెందుకు అరుస్తావు? ఇంకా కొడుతున్నట్టుగానే ఉందా? అయిపోయింది, కదులు. ఆయన నేను ఎప్పుడు అన్నాను? అయినా నేను ఆయన ఎందుకు అంటానా? పండురా, మీ తీరు చాలా ప్రమాదం అయ్యా. ఓడి గుర్తుంచుకోండి, మీరు ఈ గడ్డి ఎలా అమ్ముతారు నేను చూస్తాను. అయ్యా గడ్డి అంతా ఎక్కించేయమంటారా? గడ్డి ఎక్కింతానంటే గడ్డి. వెల్కమ్. అద్దాలు కొట్టేశావు. మరి ఇప్పుడు మేనేజ్ చేయాలి. రండి. తలెత్తు, కలజోడిది. ఏరా, అతను నా గురించి ఏమీ అనలేదు కదా, డబ్బుని తీసుకో. ఏమనలేదా? డబ్బా ముఖ్యం. వాడు అన్నమాట చెప్తే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలి. అనలేదు. పొద్దున్నే పేకల దాకా తిండి పెట్టించి నేను కారు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చాక ఎంత చేయాలో అంతా చేశావు. థ్యాంక్ యూ. శక్తి రా వెళ్దాం. అమ్మయ్యా, మామ్స్, ఏంట్రా? నువ్వు నాన్నతో ఇంటికెళ్ళు, నేను మంజుని దింపొస్తాను. రే శక్తి, ఎండ మండిపోతుంది, నువ్వు కారులో వచ్చేయి. ఆ వేస్ట్ వేలో బైక్ లో వస్తాడు. విన్నావుగా, వెళ్ళు, తాను వెళ్ళిపోతుందిలే. సర్లే, మాకు వినపడింది, నువ్వు వెళ్ళి వదిలేసరా. నా వల్ల కాదు. పోతావా లేదా? పోతాను. ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు దబాయించేస్తున్నారు? మావయ్య, అరే పోరా, నేను చూసుకుంటాను. ఈ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడు? కనిపించట్లేదే. అది కాస్ట్లీ బైక్, అమ్మడానికి లేదు. నా కళ్ళ ముందే ఉండాలి. నువ్వు ముందెళ్ళు, నేను వెనక వస్తా. ఎక్కడ దొరికారా నాకు? అమ్మాయిని వదిలిపెట్టొద్దామంటే కుదరట్లేదు. వసూలు తూలేవాళ్ళు బైక్ తోలితే ఎలాగా ఉంటది? త్వరగా రా. ముందు మీరు వస్తారో లేదో చూసుకోండి ఆ డొక్కు బండ్లు. శక్తి, మిల్లెక్కులు అవి చూడాలి, త్వరగా అకౌంట్ బుక్ తీసురా. చూసావా, నీ ఆలోచన వేరు, మీ అయ్య ఆలోచన వేరు. ఏంటి మావయ్య ఏదేదో మాట్లాడతావు? ఆ అమ్మాయి ఎక్కడుంది? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒక ఐడియా మావయ్య. ఐడియా లేవురా. ఎప్పుడు నేను వచ్చి కుటుంబంలో పడ్డానో అప్పుడే నా ఐడియాలన్నీ అవుట్. నువ్వే ఏదైనా చెప్పు. ఏంటి మా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏదో ఒకటి చెప్పు. ఇలా చెప్పి నన్ను తెలివి తక్కువ చేశారా? నా దగ్గర ఐడియాలు లేవురా. నువ్వే ఏదైనా ఐడియా ఒకటి చెప్పు, నేను ఓకే చేస్తా. ఐడియా వచ్చేసింది. చెప్పు. నీ దగ్గర ఎవరు చెప్తాడు? నేను స్ట్రైట్ గా చెప్తా. నానా, గడ్డి బావం దగ్గరికి వెళ్ళాం కదా, ఒళ్ళంతా దురదలు పెడుతున్నాయి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. ఇదేట్రా ఐడియా?
అది గడ్డిలో దాక్కోడానికి నువ్వు స్నానం చేయడానికి ఏంట్రా సంబంధం? మావ స్నానం చేస్తానని చెప్పింది నేను, కానీ స్నానం చేయాల్సింది నువ్వు. నేనా స్నానం చేయడానికి కూడా డూబ్రా? అవన్నీ నాకు తెలీదు. లోపలికి వెళ్ళి నేను స్నానం చేస్తున్నట్టు మేనేజ్ చేయి. నేను వెళ్ళి మంజు మీ నాన్న మేనేజ్ చేయడం కష్టంరా. ఒరే శక్తి, తొందరగా రారా, అదే పనిగా ఉండిపోకు. మీ నాన్నకి కాఫీ తాగిన వెంటనే లెట్రిన్ యూరిన్ అన్ని వస్తాయి. అప్పుడొచ్చి తలుపు కొట్టాడంటే నేను కదా ఇరుక్కునేది. లక్ష్మి కాఫీ పట్రా, పొద్దునుంచి టాయిలెట్కి వెళ్ళలేదు. మాట నోట్లోనే ఉంది, అప్పుడే అడిగేస్తున్నాడు కాఫీ. ఇప్పుడు నేను బాత్రూమ్కి వచ్చాడంటే నేను అయిపోతాను. అమ్మయ్యా, ఓరి నా బావా, ఇదేమైనా పబ్లిక్ టాయిలెటా? డబ్బులు వసూలు చేయడానికి కూర్చున్నట్టు ముందు కూర్చున్నావు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు తొల్లి గతించే. పాడతావయ్యా పాడతావు. నీకే ఎంకిపెళ్లి సుబ్బుసావుకొచ్చిందని మా అక్క నీకిచ్చాక నేను కదా అయిపోయాను. ఏ శక్తి, ఏంట్రా స్నానం చేసి వస్తానో నీళ్ళ సౌండే లేదు. సౌండే కదా ఇస్తా. సౌండ్ వస్తే నమ్ముతారా? రే ఏంట్రా స్నానం చేస్తున్నావు? నీళ్ళని ఒంటి మీద పడకుండా నేల మీద పడుతున్నాయి. నోరు మూసుకొని కూర్చోవయ్యా, ఊరికే నచ్చపెట్టుకుంటారు. రే శక్తి, నీతో మ్యాటర్ మాట్లాడాలనుకుంటున్నా, రోజు మర్చిపోతున్నా. ఆ? ఆ? ఏదో పరమరహస్యం అనుకుంటా. మా అక్కకు తెలియకుండా కూడా చాలా జరుగుతున్నాయి. ఆ వేస్ట్ ఫెలో ఉన్నాడే, వాడేరా మీ మామయ్య, ఆ వాగుడికాయ్. వాడితో తిరగొద్దు, తిరిగితే ఎందుకు పనికి రాకుండా పోతావు. మీ అమ్మని కాపురాన్ని తీసుకొస్తున్నప్పుడు సారా సీరతో పాటు వాడు వచ్చేసాడు. నేను ఎన్నోసార్లు తెగ తిట్టాను రా, కానీ వాడి రక్తంలో రోషం అన్నదే లేదు. బావం మరిదని మర్యాద కూడా లేకుండా ఎంత చీపుగా మాట్లాడుతున్నాడు చూడు. ఇంటి నుంచి గంటేస్తే బాగుపడతాడు అనుకుంటే కదిలేటట్లేడురా. అయ్యా ఓడు చెప్తున్నాను వినండి, అది అనుభవించి చెప్తున్నాను. ఏ కారణం చేతనైనా అక్కా చెల్లెల్ని ఇచ్చిన ఇంట్లో ఒక పూట తిండి కూడా తినకండి. మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. రే ఎంతసేపు రా స్నానం చేసేది? రే శక్తి, మీ అమ్మకు తెలియకుండా మన ఇద్దరం కలిసి ఓ ప్లాన్ వేసి ఇదేం ప్లాను? మీ మావయ్యని ఇంటి నుంచి గంటేద్దాం. కుదరలేదనుకో అన్నంలో విషయం కలిపేద్దాం. విషమా? అరే మహా పాపాత్ములారా, ఎంత పెద్ద ప్లాను! ఇది తెలియకుండా ఇన్నాళ్ళు ఇంట్లో పడున్నానే. ఇక మీదటి ఈ మీసాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మంజు అలాగే ఉండు. సరే మంజు, మనం ఇక్కడ కలుసుకోవట్లేదు. ఇంకెక్కడా? దేవలోకంలోనా? ఎందుకు మంజు టెన్షన్ పడతావు? చాలండి, మనం పొలాల్లో తిరిగింది చాలు. శక్తి, మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? ఏ వద్దా? ఎందుకొద్దు, కావాలి. అయితే మీ నాన్నగారితో చెప్పి మాట్లాడండి. ఏంటి మా నాన్నతోనా? అవన్నీ వర్కౌట్ కావు. ఒక పని చేస్తా, మా మావయ్యతో చెప్పి ఒక రూట్ ప్లాన్ చేస్తా, ఆయన కరెక్ట్ గా సెటప్ చేస్తారు. అల్లుడు, నీ అమ్మ చెట్లకి నీళ్ళు పోతుంది, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. అదే వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు నువ్వు మాట్లాడుతున్నాను, ఇప్పుడు నన్ను వెళ్ళి మాట్లాడమంటున్నావు. ఏం పోరా, నేను వస్తాను కదా. పో రావాలి. వస్తాను, పోరా. అమ్మా ఏంట్రా? నేను నీకొక్కనే కొడుకు కదా, నీ ముద్దులు కొడుకుని కదా, నాకు తల్లే దైవం కదా. అవునరా, తల్లే దైవం, ముద్దులు కొడుకు, కన్ను కొడుకు, ఆ ఎన్ఆర్ సినిమాలన్నీ ఇప్పుడు మనకెందుకురా? ముందు మ్యాటర్కి రారా. ఏంటి మామ అల్లుళ్ళిద్దరూ కలిసి ఏవో ప్లాన్లు వేస్తున్నారు? ఏంటి విషయం? అదేం లేదక్క, అదొక చిన్న ఏంట్రా సమస్య. నసుకుతున్నావు? నేను నచ్చితే ఉంది, చెప్పరా, చెప్పు. అది ఏం లేదమ్మా, నువ్వు నా ముద్దులమ్మ. ముద్దులమ్మ పిరికినే. నేను చెప్తానక్క, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించావా? ఎంత ధైర్యం? ఏంటి నన్ను కొడుతున్నావు? ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ వయసులో నీకు అవసరమా? ఇది మీ బావగారికి తెలిస్తే నరికి పోగలేస్తారు. నువ్వు ఆంజనేయ భక్తుడు. అయ్యో, అది నేను చెప్పట్లేదక్క, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నీ కొడుకు నీతో చెప్పబోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నేనేం చేసి
ఏమైందిరా దేవుడా? నాన్న వచ్చేస్తాడేమో అమ్మా. అయ్యో అయ్యో అక్క అక్క ఇప్పుడు ఏం జరిగిందక్క? నా కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించాలని చెప్తున్నాడే. నన్ను అల్లరి పట్టుకోవా? అరుస్తావు, వాడేమైనా హత్య చేశాడా? హత్య చేసిన మీ బావగారు ఊరుకుంటారా? ఈ మ్యాటర్ తెలిస్తే నరికి పోగలేస్తారు. నన్న అమ్మా, ఏంటమ్మా నువ్వు? అమ్మాయి చాలా మంచిదమ్మా, నీలాగా అందంగా. చెప్పారా? రేయ్ ఊరికే మాట్లాపి ఫోటో చూపించరా? ఆ అమ్మాయిని చూసిందంటే ఫోటో చూడమ్మా. ఫోటో సరిగ్గా చూపించరా? చూపించా. కంగారులో ఏం చేస్తున్నా తెలియట్లేదు. చూడు 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 ఫోటో ఫోటో పెద్ద ఫోటో. బాగా చూడు. ఆ అమ్మాయి అందంగానే ఉంది. మరి ఇంకే వెంటనే పెళ్లి చేసేయ్. ఏ ఎలా కుదురుతుంది? ఏంటమ్మా నువ్వు పియూసీ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివావు కదా. చదువుకి దీనికి ఏంట్రా సంబంధం? సరే లవ్ గివ్ అని చెప్పను, వేరే రూట్ లో ట్రై చేస్తా. ఏదో రూట్ లో వెళ్లి బావును ఒప్పించక్క వాడికి పెళ్లి జరగాలి. సరే ట్రై ఆ, చేస్తా. ఇంతకు ముందు ఐపీఎస్ మ్యాటర్ లో రివర్స్ అయినట్టు అవ్వవు కదా. నువ్వే ఆ, చూస్తావా? నువ్వెవరు? మా నాన్న నల్లరామూతి కూతురు కదా. ఆయన నిన్ను మాత్రం చదివించి నన్ను బర్రెలు మేపుకు రమ్మనేవాడు. ఒక్క కొడుకు ఏదో విధంగా పెళ్లి చాలు పోక పోక. ఆ, లక్షణంగా ఉంది కదా. ఆ? అందంగా ఉంది. మా బంగారమ్మ. వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు. లక్ష్మి, ఏంటండి? ఏంటి లక్ష్మి ఇలాంటి మంచి వార్త చెప్తే సైలెంట్ గా ఉండిపోయావు? అవునండి, మంచి వార్తే, చాలా మంచి వార్త. ఏంటి లక్ష్మి? అమ్మాయి ఎవరండి? అమ్మాయి సంగతి వదిలే. అమ్మాయి వాళ్ళ నాన్నకి ఉల్లిపాయల వ్యాపారం. ఉల్లిపాయల ఉల్లిపాయల వ్యాపారం అంటే వీధి వీధుల్లో అమ్ముకుని తిరిగేవాడు అనుకోకు. ఆంధ్రాకే హోల్సేల్ సప్లై, ఆహా. విదేశాలు ఎగుమతి చేయడానికి కూడా డీలింగ్స్ జరుగుతున్నాయి. ఆ. ఆ, వద్దని చెప్పు. ఆ అమ్మాయి మనకొద్దండి. ఏ ఏ ఎందుకంటే ఉల్లిపాయలు అమ్మితే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయండి. నువ్వేంటే పిచ్చిదలా ఉన్నావు? అమ్మాయి ఏమైనా ఉల్లిపాయలు అమ్ముకుంటుందా? సరే అమ్మాయి సంగతి వదిలే. ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను. పెద్ద చదువు చదువుకుంది. పెద్ద చదువు అంటే పియూసీయా? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నువ్వు పీసీ చదువుకున్నావని అదే పెద్ద చదువు అనుకున్నావా? డాక్టర్ చదువుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం చేస్తుంది. అది వద్దు చెప్పు, వద్దని చెప్పు. ఏమైంది? మెడ పట్టుకుంది. కనబడుతుందా? నువ్వు పని చేయి. ఇలాను 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 ఇలాను. చెప్తావా లేదా? ఆ అమ్మాయి వద్దండి, ఏ ఒళ్ళంతా మందులు కంపు కొడుతుంది. అలాగే ఉండు. యాండి యాండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారుగా, అక్కడ మందులు కంపేగా కొడుతుంది. మరి అమ్మాయి అక్కడ పనిచేసి ఇంటికి వస్తే ఒళ్ళంతా మందులు కంపేగా కొట్టేది. అందుకే వద్దన్నాను. అది అయితే ఏమై కావాలంటావు? ఆ, అది బ్రోకర్ వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళాడు. ఏ బ్రోకరు? అదే మోహన్ రావు. వాడు ఇళ్ళ బ్రోకరు. వాడు ఏ బ్రోకర్ అయితే ఏంటండి, అది కాదు కదా ముఖ్యం. వాడు ఫోటో ఇచ్చేసి వెళ్ళాడు, చూడండి. అల్లుడు, నీ లైఫ్ వెయిటింగ్ లిస్టే. కన్ఫర్మ్ కాలే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి మీ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. మావయ్య. ఏం మాట్లాడుతున్నావు? రోషం వచ్చేసిందిరా. ఉండు ఉండు, మీ నాన్న ఏ రూట్లో వెళ్తాడు చూద్దాం. చక్కగా ఉంది, చూద్దాం. అమ్మాయి లక్షణంగా ఉంది. అమ్మాయి సంగతి వదిలే. అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? మనకిలాగే బట్టల వ్యాపారం అండి, ఒక్కతే కూతురు. ఒప్పుకుంటాడు చూడు మీ నాన్న. ఎందుకంటే నీకు బట్టలు కొట్టు, వాళ్ళకి బట్టలు కొట్టు. పెళ్ళి అయిపోయింది.